నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయినాథ్ బేతనగొట్ల. నేను కన్సల్టెంట్ పీడియాట్రిక్ అండ్ మెడికల్ ఆంకాలజిస్ట్, కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్. ఇవాళ నేను పిల్లల్లో క్యాన్సర్ గురించి మాట్లాడతాను. పిల్లల్లో క్యాన్సర్ అన్నది సహజంగా మనం అంత కామన్గా చూడం, కానీ మనం అనుకున్న దానికన్నా కొద్దిగా సొసైటీలో ప్రివలెంట్ జబ్బే. ఇప్పుడు టాప్ 10 కాజెస్ ఆఫ్ డెత్ ఇన్ కిడ్స్ చూసుకున్నట్టయితే క్యాన్సర్ మెల్లగా టాప్ 10లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే వ్యాక్సినేషన్స్, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ మనం బాగా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడంతో ఈ లీస్ట్ కామన్, అంత కామన్గా చూడని ఈ వ్యాధి ఇప్పుడు వన్ ఆఫ్ ద కిల్లర్స్ ఆఫ్ కిడ్స్ కింద మారిందనమాట. అయితే పిల్లల్లో క్యాన్సర్కిను పెద్దవాళ్ళల్లో క్యాన్సర్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఏ రకంగా అంటే పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ పెద్దవాళ్ళలో చూడం. సో పెద్దవాళ్ళల్లో కామన్గా వచ్చే ఈ రొమ్ము క్యాన్సరు, ప్రాస్టేట్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు ఇట్లాంటివి జనరల్గా పిల్లల్లో కనిపించవు. పిల్లల్లో చూసినట్టయితే ప్రధానంగా మోస్ట్ కామన్ క్యాన్సర్లు అంటే బ్లడ్ క్యాన్సర్స్, లుకీమియాస్ కానీ లింఫోమాస్ కానీ కామన్గా చూస్తాం. దాని తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ కూడా కామన్గా చూస్తాం. అయితే పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్కి పెద్దవాళ్ళల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్కి చాలా వ్యత్యాసం ఉంది. పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్ ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అన్నది చాలా కామన్గా చూస్తాం. అదే పెద్దవాళ్ళల్లో అయితే ఎక్యూట్ మైలాయిడ్ లుకీమియా చాలా కామన్గా చూస్తాం అన్నమాట. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ కూడా అవుట్కమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే చిన్న వయసు కావడంతో కీమోథెరపీ తట్టుకునే శక్తి వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. కీమోథెరపీయే కాకుండా వేరే ట్రీట్మెంట్స్, సర్జరీ కానీ రేడియేషన్ థెరపీ కానీ తట్టుకునే శక్తి పిల్లల్లో ఎక్కువ ఉంటుంది. చాలా తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే వీటి క్యూర్ రేట్స్ కూడా వీళ్ళల్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్లడ్ క్యాన్సరే చూసుకున్నట్టయితే ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అదే పాశ్చాత్య దేశాల్లో అయితే అరౌండ్ 90% ఆఫ్ కిడ్స్ని మనం కీమోథెరపీతో క్యూర్ చేయగలుగుతాం. మన దేశానికి వచ్చేటప్పటికి ఇదే క్యూర్ రేట్ కొంచెం తక్కువ. అరౌండ్ 60% ఆఫ్ మన బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ సర్వైవ్ అవుతారు. మిగిలిన 40% సర్వైవ్ కాలేకపోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పేషెంట్స్ కొంచెం లేట్గా రావటం ఆంకాలజిస్ట్ దగ్గరికి, 2 ఇన్ఫెక్షన్స్ కొంచెం ఎక్కువ ఉండడం మన దేశంలో. దాని మూలంగా సపోర్టివ్ కేర్ సర్వీసెస్ అవి అవగాహన లేకపోతే అందుబాటులో లేకో చనిపోవడం అంటూ ట్రీట్మెంట్ మూలంగా ట్రీట్మెంట్ రిలేటెడ్ టాక్సిసిటీ అంటాం. సో వీటి మూలంగా ఎక్కువ మంది పిల్లలు చనిపోవడం జరుగుతుంది. బట్ అవన్నీ కనుక మనం కరెక్ట్గా చూసినట్టయితే వెస్ట్లో ఎంతమంది పిల్లలని మనం క్యూర్ చేయగలుగుతాం, ఇక్కడ కూడా అంతమందినే క్యూర్ చేయగలుగుతాం. అయితే మోస్ట్ ఆఫ్ ద బ్లడ్ క్యాన్సర్స్ పిల్లల్లో వచ్చేది ఎక్యూట్ లుకీమియాసే ఉంటాయి. వీటిలో మోస్ట్ కామన్గా ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అంటారు, లేకపోతే ALL అని అంటారు. ఇవి చాలా కామన్గా వస్తాయి. 100లో 90 మందికి కరెక్ట్ టైంకి కనుక ట్రీట్మెంట్ అందితే బతికిచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా లింఫోమాస్ అని అంటారు. ఇవి కూడా ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్సే. పిల్లల్లో చాలా హై గ్రేడ్ లింఫోమాస్ వస్తాయి, కానీ చాలా మటుకు క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి. కాకపోతే వీటిలలో కొంచెం కీమోథెరపీ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు ఈ 2 బ్లడ్ క్యాన్సర్స్లో మనం ఇచ్చే కీమోథెరపీ తోటి క్యూర్ అవ్వంగా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉండేవి. అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న మనకి డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ తోటి ఏ పిల్లవాడికి ఎక్కువ కీమోథెరపీ ఇవ్వాలి, ఏ పిల్లవాడికి తక్కువ కీమోథెరపీ ఇవ్వాలి అన్నది కూడా మనం నిర్ధారించవచ్చు. ఉదాహరణకి ఇదే ఈ ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా ఉన్న పేషెంట్స్కి ఫస్ట్ మంత్ ట్రీట్మెంట్ అయిపోయాక MRD అని చెక్ చేస్తాం. అంటే MRD అంటే మినిమల్ రెసిడ్యువల్ డిసీజ్, అంటే మనం మెజర్ చేయగలిగినంత తక్కువ డిసీజ్ అసలు ఉందా లేదా అన్నది పిల్లల్లో నిర్ధారించుకోవచ్చు. లేనట్టయితే ఆ పిల్లలకి ఇచ్చే మనం కీమోథెరపీ ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో కొంచెం తగ్గించడం కానీ, అది పాజిటివ్ వస్తే కనుక కొంచెం ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో
ఈ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ట్రీట్మెంట్స్కి లేకపోవడానికి కారణం అవగాహన లేక, తొందరగా క్యాన్సర్ సెంటర్స్కి రాకపోవడం. రెండోది, వీటిలలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మధ్యలో వదిలేయటం. చాలాసార్లు ఏమవుతుందంటే పిల్లలకి వచ్చినప్పుడు చాలా సిక్గా వస్తారు, ఇన్ఫెక్షన్తో పాటు వస్తారు. వాళ్ళని మనం కష్టపడి నయం చేసి ఫస్ట్ 1 మంత్ ట్రీట్మెంట్ ఇచ్చి జబ్బుని కంట్రోల్ చేశాక పిల్లవాడికి నయం అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ట్రీట్మెంట్కి రాకపోవడం, దాంతో ట్రీట్మెంట్ కంప్లీట్ చేయకపోవడంతో జబ్బు తిరిగి రావడం, దీని మూలంగా కూడా మనకి అవుట్కమ్స్ సఫర్ అవుతాయి. చాలాసార్లు వీళ్ళల్లో ట్రీట్మెంట్ ఒక్కొక్కసారి 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు ఉంటుంది. అందులో ఫస్ట్ 6 మంత్స్ కొంచెం ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ మొదటి 6 నెలలు ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ తీసుకోలేకపోవడం కారణం మూలంగానో, తల్లిదండ్రులకి వేరే పనులు ఉండడం మూలంగానో, ఒకటే చోట హాస్పిటల్కి ఇన్ అండ్ అవుట్ 6 నెలలు తిరగలేకపోవటం మూలంగానో చాలామంది సగంలో ట్రీట్మెంట్ ఆపేస్తూ ఉంటారు. కరెక్ట్గా ప్రోత్సాహం ఇచ్చి వాటి యొక్క విలువని చెప్పినట్టయితే, ఆ ట్రీట్మెంట్ బ్రేక్ లేకుండా మనం చూసుకున్నట్టయితే చాలా మటుకు పిల్లల్ని మనం క్యూర్ చేయగలుగుతాం, నార్మల్ లాంగ్ టర్మ్ లైఫ్ని కూడా ఇవ్వగలుగుతాం. అయితే కొంతమంది బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్కి జబ్బు తిరగబట్టడం కూడా జరుగుతుంది. అలాంటి పేషెంట్స్కి పిల్లల్లో ట్రాన్స్ప్లాంట్ కూడా చేయొచ్చు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటారు. మళ్ళీ ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆటోలాగస్ అని, ఒకటి అలోజెనిక్ అని. అలోజెనిక్ అంటే పిల్లల యొక్క క్యాన్సర్ ఉన్న జబ్బు ఉన్న పిల్లవాడి యొక్క అక్కచెల్లెళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ ఎవరైనా వాళ్ళది మ్యాచింగ్, హెచ్ఎల్ఏ మ్యాచింగ్ కనుక ఉండేటట్టయితే వాళ్ళ స్టెమ్ సెల్స్ని ఈ పిల్లవాడికి మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం, హైడోస్ కీమోథెరపీ ఇచ్చి తర్వాత ఈ స్టెమ్ సెల్స్ ఎక్కించడం అన్నది ఆలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. సో ఇలా లుకీమియా పేషెంట్స్ తిరగబడ్డ వాళ్ళకి ఈ ఆలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ తోటి ఒక సర్టన్ సెట్ ఆఫ్ పేషెంట్స్ని కూడా మనం క్యూర్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఇది జనరల్గా లింఫోమాస్ అనే జబ్బుల్లో మనం ఉపయోగిస్తాం. పిల్లల్లో జనరల్గా అంత ఎక్కువ అవసరం పడదు. కొన్ని ట్యూమర్లలో, సాలిడ్ ట్యూమర్స్లో, న్యూరోబ్లాస్టోమా లాంటి ట్యూమర్స్లో ఈ ట్రాన్స్ప్లాంట్ పిల్లల్లో చాలా బెనిఫిషియల్గా ఉండి కొంతమందిని మనం క్యూర్ చేయగలుగుతున్నాం. రెండో కామన్ ట్యూమర్ పిల్లల్లో చూసేది మనం బ్రెయిన్ ట్యూమర్స్. సో ఈ బ్రెయిన్ ట్యూమర్స్ కూడా పిల్లల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ వేరుంటాయి, పెద్దవాళ్లలో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ వేరుంటాయి. సో అయితే ఇప్పుడు ఈ పిల్లల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ కూడా ఒకవేళ తొందరగా కనుక ప్రజెంట్ అయినట్టయితే అరౌండ్ 60 to 70% మనం క్యూర్ చేయగలుగుతాం. అయితే ఏంటంటే ఒకప్పుడు మనం బ్రెయిన్ ట్యూమర్స్కి ఇచ్చే ట్రీట్మెంట్ మూలంగా పిల్లవాడిలో లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. కాగ్నిటివ్ ఫంక్షన్ ఇంపైర్మెంట్ అంటే స్కూల్ పెర్ఫార్మెన్స్ అంత బాగా చేయలేకపోవడంతో, లేకపోతే గణితం, సైన్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్లో అనలిటికల్ స్కిల్స్ కొంచెం దెబ్బతింటాం, ఇట్లాంటివి ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు మనకు వచ్చిన కొత్త రేడియేషన్ టెక్నిక్స్తో కానీ, మందులతో కానీ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకుని అట్ ద సేమ్ టైం జబ్బుని క్యూర్ చేసుకునే అవకాశం ఉండే ట్రీట్మెంట్స్ మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంది, మన దేశంలో కానివ్వండి, వెస్ట్లో కానివ్వండి. కాకపోతే ఏంటంటే దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు మనం ఏ ట్యూమర్కైనా రిస్క్ ఏంటి అన్నది మనం నిర్ధారించాలి. హై రిస్కా, లో రిస్కా అన్నది, అంటే ట్యూమర్లో కొన్ని లక్షణాలని బట్టి, పిల్లవాళ్ళు ఎక్కడెక్కడ వచ్చిందన్న దాన్ని బట్టి చూసుకొని, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ని కనుక స్ట్రాటిఫై చేసినట్టయితే తక్కువ రిస్క్ ఉన్న వాళ్ళకి తక్కువ ట్రీట్మెంట్, ఎక్కువ రిస్క్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే ఈ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ 2 కామన్ ట్యూమర్స్ తర్వాత మిగిలినవి చాలా కామన్ ట్యూమర్లు, సాలిడ్ ట్యూమర్స్ పిల్లల్లో చూస్తాం. అంటే పిల్లల్లోనే ప్రత్యేకించి చూస్తాం, పెద్దవాళ్ళలో తక్కువ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరోబ్లాస్టోమా అనే ఉంది. ఇది నరాలకి సంబంధించిన ఒక ట్యూమర్. అయితే ఇందులో కడుపులో గడ్డల్లాగా ఏర్పడడం, బోన్స్కి స్ప్రెడ్ అవ్వటం, ఇది జనరల్గా 5 సంవత్సరాల లోపల పిల్లల్లోనే కనిపిస్తుంది ఈ జబ్బు. ఇంకోటి మసిల్స్లో వచ్చే ట్యూమర్స్, ర్యాబ్డోమయోసార్కోమా అంటాం. ఇలాంటి ట్యూమర్స్ ప్రత్యేకించి ఎక్కువగా పిల్లల్లోనే చూస్తాం, పెద్దవాళ్లలో చాలా తక్కువ చూస్తాం. అయితే ఏంటంటే వీటికి కీమోథెరపీ మందులు ఉంటాయి, కాకపోతే ప్రొలాంగ్ ట్రీట్మెంట్ ఉండి
కొంతమంది అందరూ కాకపోయినా ఒక 40-50% పేషెంట్స్ని మనం క్యూర్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ఎంత తొందరగా మనకి ప్రజెంట్ చేస్తారన్నదే చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా బోన్ ట్యూమర్స్ కూడా మనం అడోల్సెంట్ ఏజ్లో కొంచెం కామన్గా చూస్తాం. మొదటి 10 సంవత్సరాల్లో చూడకపోయినా 10 సంవత్సరాలు దాటాక బోన్ ట్యూమర్స్ చూస్తాం పిల్లల్లో ఎస్పెషలీ గ్రోయింగ్ బోన్స్ ఉన్న చోట ఆస్టియోసార్కోమా అంటాం, ఒకటి ఎవింగ్ సార్కోమా అని అంటాం. ఈ రెండు కామన్గా చూసే బోన్ ట్యూమర్స్ పిల్లల్లో. ఈ రెండు ట్యూమర్స్ కూడా కీమోథెరపీ అండ్ సర్జరీ తోటి క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఏంటంటే వీళ్ళు కూడా చాలా తొందరగా మనకి బోన్ పెయిన్స్ రావటం కానీ పిల్లల్లో లక్షణాలు కొంచెం ఒక్కొక్కసారి మనం అది ఏముంది ఎక్కువ ఆడుకుని ఉంటాడు పిల్లవాడు అందుకే నేను నొప్పి వచ్చిందని అనుకుంటాం. అలా ఉండదు. పర్సిస్టెంట్గా ఎప్పుడు నొప్పి ఉంటే కనుక అట్లాంటప్పుడు మనం బోన్ పెయిన్స్ ఉంటే కనుక ఇవాల్యుయేట్ చేసుకోవాలి అవి బోన్ ట్యూమర్స్ ఏమన్నా అని. సో ఎర్లీగా డిటెక్ట్ చేసినట్టయితే ఈ బోన్ ట్యూమర్స్ కూడా చక్కగా క్యూర్ చేసే అవకాశం ఉందండి, మనం సర్జరీ చేసి కానీ కీమోథెరపీ ఇచ్చి కానీ. ఒక్కొక్కసారి మరీ పెద్ద స్వెల్లింగ్స్ అయ్యి బోన్లో ట్యూమర్ చాలా పెద్దగా అయ్యేంతవరకు ఆగినట్టయితే అప్పుడు ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే కాలు తీసేయాల్సిన అవసరం అట్లాంటివి అవసరం పడతాయి. అర్లీగా వచ్చినట్టయితే తొందరగా వచ్చినట్టయితే మనం లింబ్ సాల్వేజ్ సర్జరీ అంటే కాలు యాంపిటేట్ చేయాల్సిన అవసరం లేకుండా ఎక్కడో ఎంతవరకు అయితే ట్యూమర్ ఉందో అంతవరకు ఎముకని తీసి మిగిలింది మనం ఇంప్లాంట్ కానీ ప్రాస్థెసిస్ కానీ పెట్టి లెగ్ని కానీ చెయ్యిని కానీ సేవ్ చేసే అవకాశం ఉంటుంది. కీమోథెరపీ తోటి ఇంకా జబ్బుని తగ్గించి సర్జరీని సులభంగా చేసే అవకాశము ఉంటుంది. వేరే చోటుకి ఒకవేళ జబ్బు పాకితే వాటిని మైక్రోమెటాస్టేసిస్ అంటారు, వాటిని నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది కీమోథెరపీ తోటి. అలాగని చెప్పి మనకి జబ్బుని తిరిగి రాకుండా చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ బోన్ ట్యూమర్స్ కూడా 100 మందిలో 60-65% మందికి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే అన్ని ట్యూమర్స్కి చెప్పినట్టుగానే దీనికి కూడా ఎంత ఎర్లీగా ప్రజెంట్ అయితే అంత బెటర్గా క్యూర్ రేట్స్ ఉంటాయి. ఒకప్పుడు పిల్లల్లో క్యాన్సర్లో మనం ఇంత చిన్నపిల్లలకి కీమోథెరపీ ఇవ్వటం, రేడియేషన్ ఇవ్వటం, దీంతో లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ చూసేవాళ్ళం. ఎలా అంటే గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, సెకండరీ లుకీమియాస్ కానీ, లేకపోతే వేరే సెకండరీ క్యాన్సర్స్ కానీ చూడటం జరుగుతుంది. అయితే సైన్స్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దికి మనం ట్రీట్మెంట్ ఇంటెన్సిటీని అవసరాన్ని బట్టి చేసుకోవడంతో ఈ లాంగ్ టర్మ్ టాక్సిసిటీస్ కూడా మనం తక్కువ చూస్తున్నాం. ఇంకోటి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఒకప్పుడు ఉండే కీమోథెరపీ డ్రగ్స్కి ఉండేది. ఇప్పుడు మెల్లమెల్లగా దాన్ని కూడా తగ్గించుకునే అవకాశం మనకి కుదురుతుంది. ఈ సెప్టెంబర్ నెల ఇది పిల్లల చైల్డ్హుడ్ అవేర్నెస్ మంత్. మన దేశంలో ఇది ఈ జబ్బు గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మన దేశంలో ఒక 100 మంది పిల్లలు క్యాన్సర్ ఇస్తే 30 మంది 40 మంది బతుకుతున్నారు. అదే పాశ్చాత్య దేశం వెస్టర్న్ కంట్రీస్లో చూసినట్టయితే 100 మందిలో 84 మంది పిల్లల్ని మనం కాపాడుకోగలుగుతున్నాం. అవగాహనతోటి ముందుకొచ్చి ఇవాల్యుయేట్ చేసుకుని ట్రీట్మెంట్ని కరెక్ట్గా తీసుకున్నట్టయితే మన దేశంలో కూడా ఈ 30-40% క్యూర్ అయ్యే కిడ్స్ని మనం 80% వరకు చేయగలిగే అవకాశం, ట్రీట్మెంట్ అన్నీ మనకి ఇప్పుడు మన దేశంలోనే అవైలబుల్గా ఉంది. సో దీనికని మనం గట్టిగా ప్రయత్నం చేయాలి అండ్ ఈ అవేర్నెస్ అన్నది అందరికీ చెప్పాలి. థ్యాంక్ యూ.